నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. తెనాలిలో జరిగిన బీసీ సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశంలో నాదెండ్ల మనోహర్. ఆదివారం తెనాలిలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ. తెనాలిలో ప్రశాంతంగా జరిగిన నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. బీసీలకు పదవులు మాత్రమే కాదని సమాజంలో గౌరవం కూడా దక్కాలని తెనాలి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆదివారం స్థానిక నూకల రామకోటేశ్వర కళ్యాణ మండపం నందు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశానికి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ బీసీల సంక్షేమానికి కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతి సంవత్సరం కేటాయిస్తున్నామని చెబుతున్నారు, కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసిన దాఖలాలు లేవన్నారు. ముఖ్యమంత్రి చెప్పేది ప్రతిదీ అబద్ధమేనని అన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్క బీసీలు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకు ప్రభుత్వం అనుసరించిన విధానాలే కారణమన్నారు. పొత్తు అనేది తమ స్వార్థం కోసం కాదని, జగన్ ని గద్దెదించేందుకు రాష్ట్ర అభివృద్ధి కొరకు మాత్రమే అన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని చెప్పారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ దేశానికి రోల్ మోడల్ గా ఉండేదని, నేడు గంజాయికి రోల్ మోడల్ గా ఈ పాలకులు మార్చేశారన్నారు. తెనాలిలో కూడా గంజాయి ప్రతి గల్లీలో దొరుకుతుందని, ఇది పాలకుల ప్రమేయం లేకుండానే జరుగుతుందా అంటూ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. పాలకులు దీనిని ఎందుకు నియంత్రించలేకపోతున్నారని మండిపడ్డారు. సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేద్దామని, తెనాలికి పూర్వవైభవం తీసుకొద్దామని, అందుకు రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. నిజాయితీగా మీ సంఘం తరఫున పోరాటం చేసి మీ సమస్యల గురించి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి అవగాహన కలిగే విధంగా కల్పించాల్సిన అవసరం కూడా మీకు ఉంది. ఆ 4 లేన్ల రహదారిలో ఎంతమంది ప్రతిరోజు యాక్సిడెంట్లు గురవుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో అది లేక మీకు బాగా తెలుసు. కాబట్టి ఆ రోడ్ నిర్మాణం మనం ఈ మంగళగిరి వరకు తీసుకెళ్ళి జాతీయ రహదారితో అనుసంధానం చేసి, అదేవిధంగా గుంటూరుకి వెళ్ళే రహదారిని కూడా 4 లేన్ల రహదారి చేయాలి. గత 2-3 సంవత్సరాల నుంచి ఎంతమంది మన బిడ్డలు అక్కడ యాక్సిడెంట్ జరిగి చనిపోయారో మీ అందరికీ తెలుసు. ఇవి వాస్తవాలు. సంక్షేమం విషయంలో ఎప్పుడు కూడా తగ్గకుండా మనం ఇచ్చినన్ని రేషన్ కార్డులు, మనం ఇచ్చినన్ని గ్యాస్ బండలు, మనం ఇచ్చినన్ని పెన్షన్లు, ఎంతోమందికి ఇల్లు కట్టించుకునే అవకాశం గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చేశాను. అది గొప్పగా నేను భావించడం లేదు, కానీ ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా ఈరోజు ప్రతి బడ్డీ కొట్టిలో కూడా గంజాయి దొరికేటట్టు మన తెనాలి నియోజకవర్గంలో ఎందుకు అట్లా విస్తరించింది? కేవలం యువతని మత్తులో తీసుకెళ్ళిపోయి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, ఉద్యోగ అవకాశాల గురించి వాళ్ళు మాట్లాడకూడదు అనే ఉద్దేశంతో, దురుద్దేశంతో వాళ్ళు చేసిన కుట్ర ఇది. లేకపోతే గంజాయి ఈ విధంగా వెళ్తుందో చెప్పండి. పోలీస్ అధికారులకు తెలీదా? పట్టణంలో ఎవరున్నారా 10 మంది ఇది సరఫరా చేసేది? పట్టుకోలేరా వాళ్ళని రాత్రికల్లా? సింపుల్ విషయం అది. ఎవరైతే పట్టణంలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళపైన కొరడా జోలిపి ఎట్టి పరిస్థితులు జరగకూడదని పాలకులు నిర్ణయం తీసుకోలేరా చెప్పండి. మేము ప్రభుత్వం నుంచి బడి పిల్లలకి ఇచ్చే స్కూల్ యూనిఫామ్ 3 జతలు మేము నేతన్నల దగ్గరే కొన్నామని చెప్పాడు. పచ్చి అబద్ధం అది. మఫత్లాల్ ఇండస్ట్రీస్, గ్రాసిమ్, డెనిమ్ ఇండస్ట్రీస్, ఒక 5 ఇండస్ట్రీలు బాంబేలో ఉన్న కంపెనీలకి వీళ్ళు ఆర్డర్లు ఇచ్చుకొని మోసపూరితంగా ఈ విధంగా మాట్లాడి ముఖ్యమంత్రి ఈరోజు సడన్గా ఓట్లు కావాలి కాబట్టి మన నేతన్నల దగ్గరకు వచ్చి ఇట్లా మాట్లాడుతుంటే ఏమైపోతుంది చెప్పండి. ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాడు, ప్రతి వర్గాన్ని ఇబ్బంది పెట్టాడు. పాఠశాలల్లో మన బిడ్డలకి చదువుకునే అవకాశాలు కల్పించకుండా పోయింది. పోలవరం గురించి ఏం మాట్లాడారో మీకు తెలుసు, అమరావతి గురించి ఏం మాట్లాడారో తెలుసు. కాబట్టి మనం మాట్లాడుకుంటూ పోతే గంటలు సరిపోతుంది, కానీ సరిపోదు. ఎన్ని గంటలు మాట్లాడుకున్నా సరిపోదు. నేను మీకు చెప్పేది నిజాయితీగా, మనస్ఫూర్తిగా మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం, మన ప్రాంతాన్ని మనం కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుంటే ఒక మాట పైన
మరొక్కసారి తెనాలికి ఆ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మనం కష్టపడి పనిచేద్దాం. విలువలతో కూడిన రాజకీయాలు చేయడానికి కోసమే మేము ముందుకు వచ్చాం. ఎందుకంటే రేపటి రోజున మన ఆంధ్రప్రదేశ్ని మరొకసారి నిర్మాణం దశలో ముందుకు తీసుకెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా దెబ్బతినిపోయాం మనం. ఆ పరిస్థితి రాకూడదని ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఆ నిర్ణయం తీసుకుని ముందుకు వచ్చాం. అందరం కలిసి ముందుకెళ్దాం, కలిసే పని చేసుకుందాం. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకరరావు, జనసేన స్టార్ క్యాంపెయినర్ ఆర్కే నాయుడు, గుంటూరు జిల్లా బీసీ సంఘం నాయకులు జొన్నాదుల వెంకటేశ్వరరావు, పలువురు రాష్ట్ర వ్యాప్త బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. మనకి సక్సెస్ వచ్చినప్పుడు చాలా మంది స్నేహితులు ఉంటారు, కానీ మనకు ఎదురు దెబ్బలు తాకినప్పుడు ఎవరో ఒక్కరే ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ 10 సంవత్సరాల్లో ఆయన ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఒక కవచంలా నిలబడ్డ ఒకే ఒక వ్యక్తి నాదెళ్ల మనోహర్ గారు. అది 2 రాష్ట్రాల్లో తెలుసు. నిజంగా ఒక అంటే బాగున్నప్పుడు ఎలా ఉన్నా సరే ఆయన చెయ్యి విడిచిపెట్టకుండా జనసేనని ఈ రేంజ్కి తీసుకెళ్ళాలంటే ఆయన పాత్ర ఇంకా అందరికీ తెలిసిందే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సంఘం అంటే ఎంత స్ట్రాంగ్గా ఉండాలో నాకు 5 సంవత్సరాలు అర్థమైంది. ఏంటంటే బీసీలు ఎప్పుడు సంక్షేమ పథకాలు కోసం చేయాల్సిన స్థితిలోనే ఉన్నారు తప్ప ఈ ప్లేస్కి రాలేదు. ఎప్పుడు సంక్షేమ పథకాలు తీసుకున్నామా, ఎప్పుడు మాకు ఎవరో హెల్ప్ చేస్తారనే దాంట్లో బ్రతికారు. నాకు తెలిసి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన, బీజేపీ, టీడీపీ కూడా ఏర్పడిన తర్వాత డెఫినెట్గా బీసీలకి రాజ్యాధికారం కల్పించే స్థితిలో ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే నాకు ఇష్టమైన అంటే నా స్నేహితులు, నా గురువులు అందరూ ఇక్కడే ఉన్నారు. నేను ప్రతిదీ నేర్చుకుంది ఇక్కడే. సో మీ అందరినీ మరొకసారి శిరస్సు వంచి అడుగుతున్నాను, ఈ వచ్చే 5 సంవత్సరాలు కాదు, మనం వేసే ఓటు ఒక 10 సంవత్సరాలు నిర్ణయిస్తుంది. నాదెళ్ల మనోహర్ గారు లాంటి నాయకులు తెనాలి పట్టణంలో ఉండి వాళ్ళని గెలిపిస్తే మీరు అభివృద్ధిని ఎలా చూస్తారంటే అలాంటి గ్రేట్ లీడర్ ఉండడం మీ అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. డెఫినెట్గా ఒక కమిట్మెంట్ అంటే ఏ రోజు నాకు సార్ని అడిగాను, సార్ నేను ఎలాంటి వాటి గురించి మాట్లాడాలి అంటే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల టైంలో మనం పాలసీల గురించే మాట్లాడాలి, పర్సనల్గా ఎవరిని విమర్శించవద్దు అంటే ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం అనేది. పాలసీల గురించి తప్పితే ఎప్పుడు ఒక పర్సనల్ అటాక్ చేయని ఒక మౌనత వ్యక్తి. ఆయన అభివృద్ధి గురించి తప్ప, సంక్షేమం గురించి తప్ప వేరే అసలు ఆలోచించరు. సో అలాంటి వ్యక్తిని మీరు గాజు గ్లాసు గుర్తు పైన ఓటేసి గెలిపించి, కూటమిని గెలిపించి అభివృద్ధి దిశగా మీ అండదండలు అందించాలని మనస్ఫూర్తిగా అర్థిస్తున్నానమ్మా. మళ్ళీ విజయోత్సవ సభలో ఇక్కడికి వస్తాను సార్, మళ్ళీ వస్తాను మా దగ్గరికి. 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ వర్గాలన్నిటికి కూడా ఏ రకమైనటువంటి అన్యాయాలు జరిగాయో పత్రికల ద్వారా, మీడియా ద్వారా పొద్దున్నే మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధలు చూసిన తర్వాత రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని మన 14వ తారీఖున గుంటూరులో ఏర్పాటు చేయటం జరిగింది. ఆ సమావేశంలో దాదాపు 1000 మంది ఆ ప్లేనరీ సమావేశానికి హాజరవటం, అందరి యొక్క కష్ట సుఖాలు, అందరి యొక్క బాధలు, ఏ విధమైన నష్టపోయాం, ఏ విధంగా ప్రభుత్వ పరంగా మాకు అన్యాయాలు జరిగినాయి అనేటువంటి అంశాల మీద చర్చించి ఏకగ్రంగా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేద్దామని చెప్పి గుంటూరులో ఏకగ్రంగా తీర్మానం చేసినటువంటి విషయం మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి అపారమైనటువంటి అనుభవాన్ని ఉంచినటువంటి వ్యక్తి, ఒక విజన్తో ఈ రాష్ట్రాన్ని మంచి భవిష్యత్తు గలటువంటి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తిగా ప్రజలందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయాలకు రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు కలిగిందో, దేనికి కలిగిందో మీ అందరికీ కూడా తెలుసు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఈ రోజున అరాచకాలు జరుగుతూ ఉన్నాయి, ఈ సమాజంలో ఏ విధంగా మహిళలకు రక్షణ లేదు, అదేవిధంగా యువతకు రక్షణ లేదు,
అనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రం ఒక మంచి నాయకత్వ పట్టుమని ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయ పార్టీ పెట్టి సమాజంలో తిరుగుతూ ఉంటే ఆయన కూడా వ్యక్తిగతంగా రకరకాలుగా విమర్శలు చేస్తూ ప్రభుత్వం అదే పనిగా కొనసాగిస్తూ ఉంది. ఇది కూడా మంచి పరిణామం కాదు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ వీరందరి కూటమే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా బీజేపీ ఈ రాష్ట్రానికి మరి నిధులు కావాలన్నా విధులు కావాలన్నా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు కావాలి. కాబట్టి వారి యొక్క కూటమి అభ్యర్థులకి విజయాన్ని మనం చేకూర్చాలని చెప్పని ఏకాగ్రంగా మేమందరం కూడా ఈ రోజున మనం తీర్మానం చేయటం, ఈ రోజున ఇక్కడ ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం కూడా అదే విధంగా. తెనాలి నియోజకవర్గ పరిధిలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పట్టణంలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు జరిగింది. ఉదయం 9 గంటల నుండి ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్లు పోస్టల్ బ్యాలెట్ ను నేడు వినియోగించుకున్నారు. ఓటర్ల వద్ద ఐడి ప్రూఫ్ చూసిన తరువాతే పోలింగ్ బూత్ లోపలికి అనుమతిస్తున్నారు. సెల్ ఫోన్లను కూడా లోపలికి తీసుకువెళ్లకుండా వారి పేర్లను రాసుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద డిపాజిట్ చేసుకుంటున్నారు. ఈరోజు తెనాలిలో పిఓస్, ఏపీఓస్ తర్వాత మైక్రో అబ్జర్వర్స్కి ట్రైనింగ్ జరిగింది. ట్రైనింగ్ తర్వాత ఇక్కడే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్ ప్రక్రియ జరుగుతుంది. అందరికీ సిఓ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఎక్కడ ట్రైనింగ్ జరుగుతుంది అక్కడే మనం పోస్టల్ బ్యాలెట్కి ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టిస్తున్నాము. అందుకనే ఆ ప్రకారంగా ఇక్కడ తెనాలిలో కూడా ఆ ప్రకారంగా మనం ఓటు వేయడానికి ఫెసిలిటీ అందరికీ ఇచ్చాము. థ్యాంక్ యూ. తెనాలిలో ఆదివారం నిర్వహించిన నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. 377 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకోగా 363 మంది విద్యార్థులు హాజరయ్యారు. తెనాలి పట్టణంలోని వెస్ట్ వెరీ పాఠశాల మరియు వివేకానంద సెంట్రల్ స్కూల్ నందు ఈ పరీక్షను నిర్వహించారు. విద్యార్థులను ఉదయం 11 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు అనుమతించగా 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు పరీక్ష జరిగింది. ఎన్టీఏ మార్గదర్శకాల ప్రకారం పరీక్ష సజావుగా నిర్వహించామని తెనాలి పట్టణం కోఆర్డినేటర్గా బాధ్యతలు నిర్వహించిన టీవీ సుబ్రహ్మణ్యం తెలిపారు. నీట్ 2024 పరీక్ష తెనాల్లో చాలా విజయవంతంగా ముగిసింది. మనకి ఇక్కడ 2 సెంటర్లు ఇచ్చారు. ఒకటి మన వెస్ట్ బెర్రీ స్కూలు, రెండోది వివేకానంద సెంట్రల్ స్కూల్, శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్. మొత్తం మనకి 377 మంది విద్యార్థులు అప్లై చేసుకోగా తెనాలి సెంటర్కి అందులో 14 మంది గైర్హాజరయ్యారు. 363 మంది విద్యార్థులు రెండు సెంటర్లో కలిసి పరీక్ష రాశారు. సో ఉదయం 11 గంటల నుంచి ఇక్కడ అడ్మిషన్స్ లోపలికి ఎంట్రీ స్టార్ట్ అయింది. తర్వాత లోపల ఫ్రిస్కింగ్, తర్వాత రిజిస్ట్రేషన్ అంతా అయిన తర్వాత మధ్యాహ్నం 1:30 దాకా విద్యార్థులను అనుమతించడం జరిగింది లోపలికి. తర్వాత 2 గంటల నుంచి 5 గంటల 20 నిమిషాల దాకా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. అక్కడైనా 2 సెంటర్లలోనూ కూడాను విజయవంతంగా ముగిసింది. దానికి సహకరించిన మన తల్లిదండ్రులకి, విద్యార్థుల తల్లిదండ్రులకి, విద్యార్థులకి, పత్రికా వారికి, అందరికీ, మా ఉపాధ్యాయ బృందానికి, 2 స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలు. My name is Sahiti and I came from here itself, Tenali, and studied in Goshala, Sri Chaitanya. The paper was easy, medium moderate, and physics is a little tough, and chemistry was moderate. Botany and zoology were good. నా పేరు విజయ్ అండి.
పేపర్ చాలా ఈజీగా ఉంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కెమిస్ట్రీ ఈజీగా ఉన్నాయి. ఫిజిక్స్ నేను నేర్చుకోలేదు కాబట్టి చేయలేకపోయాను. ఇంకా హార్డ్ వర్క్ చేస్తుంటే మంచి మార్క్స్ తెచ్చుకోండి. ఇప్పుడు ఒక చిన్న విరామం.